2014 నుంచి ఇప్పటి వరకు విద్యుత్ ఉత్పత్తి కంపెనీలతో డిస్కంలు కుదుర్చుకున్న కొనుగోలు ఒప్పందాలపై సమగ్ర అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ ఒప్పందాల్లోని నిబంధనలు, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నుంచి పొందిన అనుమతులు, ఒప్పందాల ద్వారా కొనుగోలు చేస్తున్న విద్యుత్ ధరలు వంటి అంశాలు నివేదికలో ఉంచాలన్నారు. అధిక ధరతో విద్యుత్ కొనుగోలు చేసేందుకు జరిగిన ఒప్పందాలకు కారణాలను సైతం వివరించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇకపై బహిరంగ మార్కెట్లో ఎవరు తక్కువ ధరకు విద్యుత్ విక్రయిస్తున్నారో వారి వద్ద నుంచే విద్యుత్ కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. గృహజ్యోతి పథకానికి సంబంధించిన 200 యూనిట్ల ఉచిత సరఫరా అమలుపై అధికారులు కసరత్తు చేయాలని సూచించారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, విద్యుత్ ఉత్పత్తి కంపెనీలతో డిస్కంలు కుదుర్చుకున్న కొనుగోలు ఒప్పందాలపై కంప్లీట్ గా అనాలిసిస్ చేసి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇంకా అధికారులకు ఏమైనా ఆదేశాలు జారీ చేశారు? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యుత్ శాఖపై పూర్తి స్థాయిలో రివ్యూ చేయడం జరిగింది. ప్రధానంగా కొత్త విద్యుత్ పాలసీని తీసుకువస్తున్నారు. అయితే 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యుత్ సంబంధించిన కొనుగోలు ఏం చేశారు, రాష్ట్రంలో విద్యుత్ ఎంత ఉత్పత్తి అవుతుంది, ఇతర ప్రైవేటు సంస్థల ద్వారా ఇంత విద్యుత్ కొనుగోలు చేశారు, పూర్తి వివరాలు. అంతేకాకుండా ఎందుకు బయట మార్కెట్ లో ఎక్కువ ధర పెట్టి కొనడానికి ప్రధాన కారణాలు ఏంటన్న అందరినీ కూడా పూర్తి వివరాలు కూడా అందించాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం అన్నది ఇప్పుడు ప్రాధాన్యత రాజకీయ వర్గాల తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే 2014 నుంచి 2023 అక్టోబర్ వరకు కూడా గత ప్రభుత్వాలు బహిరంగ మార్కెట్ లో చాలా ఎక్కువ, ఒక యూనిట్ ధరకు చాలా ఎక్కువ మొత్తంలో విద్యుత్ కొనుగోలు చేసిన సందర్భం ఉంది. దీని ద్వారా విద్యుత్ డిస్కంలకు భారీ స్థాయిలో నష్టాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఇది కమిషన్ల కోసమే గత ప్రభుత్వాలు ఇట్లాంటి అంశాలు, ఇటువంటి దుస్సాహసానికి పాల్పడిన కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. అంతేకాకుండా 82,000 కోట్ల రూపాయల వరకు కూడా నష్టాల్లో ఉన్నాయి డిస్కంలు. అంతేకాకుండా 50,000 కోట్ల వరకు కూడా నష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది, అప్పులు ఉన్నాయి. సో వీటన్నిటిపైన కూడా గత ప్రభుత్వాలు ఏదైతే చేసిందో వాటి నిర్వాహకం వల్ల డిస్కంలు ఇప్పుడు నడవలేని పరిస్థితులు ఉన్నాయి. విద్యుత్ సంక్షోభానికి దారితీసినటువంటి పరిస్థితులు ఎందుకు కల్పించవలసిందో పూర్తి వివరాలు ఇవ్వాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కాకుండా తెలంగాణ రాష్ట్రంలో నూతనమైనటువంటి విద్యుత్ పాలసీని తీసుకొచ్చే విధంగా నిపుణులతో కూడా చర్చించాలి. ఈ అంశం పైన అసెంబ్లీలో కూడా చర్చించాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే కొత్త పాలసీ తీసుకొస్తున్నారు కనుక దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో విద్యుత్ పాలసీ ఏ విధంగా ఉన్నాయో అధ్యయనం చేసి అంతకంటే మెరుగ్గా మన రాష్ట్రంలో విద్యుత్ పాలసీని తీసుకొచ్చే లక్ష్యంగా ఈ యొక్క పాలసీ ఉండబోతుందని కూడా స్పష్టం చేశారు. ఇది ఇంతేకాకుండా రాష్ట్రంలో విద్యుత్ సంబంధించిన ప్రాంతం నుంచి ఎక్కువ మోతాదులో కూడా విద్యుత్తును ఉత్పత్తి చేయాలి. ప్రైవేటు వ్యక్తుల నుంచి, ప్రైవేటు సంస్థల నుంచి విద్యుత్తును సాధ్యమైనంత తక్కువ యూనిట్లు కొనే విధంగా సొంతంగానే ప్రభుత్వ రంగ సంస్థలనే విద్యుత్ ఉత్పత్తి చేసే రంగంగా ప్రోద్బలం చేయాలి. దానికి సంబంధించిన విధానాన్ని కూడా రూపకల్పన చేయాలని కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. ఎప్పుడు ప్రైవేట్ వారిపైన ఆధారపడకుండా ఉండే విధంగా అంటే ప్రభుత్వం తన యొక్క డిస్కంలకు పూర్తి స్వేచ్ఛనిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్లాంట్ ద్వారానే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసి తద్వారా వృధాను తగ్గించే విధంగా మాత్రం ప్లాన్ చేస్తున్నారు. ఏదైనప్పటికీ 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి విద్యుత్ కొనుగోళ్ల పూర్తి వివరాలు ఇవ్వాలి, ఎందుకోసం బయట నుంచి కొనవలసి వచ్చిందో పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏదైనప్పటికీ గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల విద్యుత్ సంస్థలు, డిస్కంలు నష్టాల్లో ఊబిలో కూరుకుపోయిన నేపథ్యంలో దానికి కూపి రావడం కోసం ముఖ్యమంత్రి ఈ యొక్క ఆదేశాలు జారీ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాదిక్.